థ్యాంక్ యూ మధు. ఇటు విజయవాడలో గుంటూరు కారం మూవీ సందడి మొదలైంది. ఉదయం ఏదైతే బెనిఫిట్ షో విడుదలైన తర్వాత అభిమానులంతా కూడా ఒక ఆనంద సంబరాలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఏదైతే ఇక్కడ కృష్ణ అసోసియేషన్ ఫ్యాన్స్ ఉన్నటువంటి ప్రాంతం, అలాగే మహేష్ బాబు అసోసియేషన్ ఇక్కడ ఎప్పుడు కూడా భారీ స్థాయిలో సంబరాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కృష్ణ ఫ్యాన్స్ కి సంబంధించి కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సంబంధించి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. విజయవాడ శైలజ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చినటువంటి అభిమానులు మనతో కొంతమంది ఉన్నారు. అలా సినిమా ఎట్లా ఉందనేది, అంటే అటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఒక భారీ అంచనాలు ఉంటాయి. చెప్పండి ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా, అసలు మామూలుగా లేదు. ఒక డైలాగ్ కూడా వదిలేయడానికి వీల్లేదు. అసలు త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ చంపేసాయి. ఎంత బాగుంది తెలుసా, తల్లి సెంటిమెంట్ చంపేశాడు సినిమాలో. డాన్సులు, పాటలు, అబ్బా అబ్బా అసలు మామూలుగా లేదు. ఫ్యాన్స్ పండగే. జై బాబు. మీరు చెప్పండి ఎట్లా ఉంది సినిమా చూసి? సెంటిమెంట్ సీన్ కి నేనైతే ఫిదా అయిపోయా. ఆ మూవీకి అయితే ఏమి సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, అది వేరే లెవెల్. అది చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు సినిమా. అంటే మహేష్ బాబు చాలా కాలం తర్వాత చాలా ఫాస్ట్ బీట్ డాన్స్ చేశారంటున్నారు, ఎలా ఉంది? ఫుల్ మాస్ క్యారెక్టర్, అదేం మాస్. నేనైతే చూడలే ఇన్ని సినిమాల్లో, నేను ఇంత మాస్ క్యారెక్టర్ నేను చూడలేదు అసలు. చాలా బాగుంది, చాలా బాగా తీసాడు త్రివిక్రమ్ గారి. ఫిదా అయిపోయా నేనైతే. నేను అసలు ఆయనకి నేను ఫ్యాన్సే కాదు, కానీ ఈ ఒక్క మూవీతో నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా ఆయనకి. నేను ఫ్యాన్స్ కాదు, వీళ్ళిద్దరు ఫ్యాన్స్. నేను వాళ్ళతో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను చూసిన మూవీ మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నా. మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? చింపేశాడు మా వాడు, నా బంగారం. డై హార్ట్ ఫ్యాన్ అయిపోయా అమ్మా. అలాగే మనం ఇంకా చూస్తే బయట ఏ విధంగా చెప్పండి. అసలు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి సినిమా ఇంకొకటి రాదు, రాబోదు కూడా. అలాంటి సెంటిమెంట్ గల సినిమా అంతా కూడా చాలా మాస్గా ఉంటుంది. 2 నిమిషాలు సినిమాకి ప్రాణం. రమ్యకృష్ణ గారి క్లైమాక్స్ లో మహేష్ బాబు మన ఇతన కలిపి ఆ సెంటిమెంట్. అలాగే మనం ఇక్కడ మనం చూస్తే ఈ బయట ఫ్యాన్స్ ఏ విధంగా హడావుడి చేస్తున్నారు చూస్తున్నాము. మహేష్ బాబుకు పాలాభిషేకం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ చూస్తే ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క సంబరాలకు సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళతో వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పు ఎలా ఉంది సినిమా? మీకు విజువల్ గా చూపిస్తా. అరే ఇక్కడ చూడండి, వాళ్ళు ఇప్పటికే కూడా అన్ని సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రికార్డులన్నీ బొక్క. దీని లోపల ఫ్రేమ్ ఉంది కదా, రాడ్డు. బాబు కుర్చీ మడత పెట్టి కొడితే రాడ్లు మిగిలే, ఓన్లీ రాడ్లు. రమణ గారి దెబ్బ ఆల్ టైమ్ రికార్డ్. అబ్బా బాక్స్ ఆఫీస్ పగిలిపోయింది. జిందాబాద్ మహేష్ బాబు. నాన్ రాజమౌళి రికార్డ్స్ లేపిపోతాయి. ప్రతి ఒక్కరికి సినిమా చూడండి. కుర్చీ మడత పెట్టి కొట్టాడు. ఇక్కడ చూస్తే మనం చూస్తున్నాం కదా ఫ్యాన్స్. చెప్పండి ఎలా ఉంది సినిమా చూసి ఎలా ఉంది? బాబు మహేష్ బాబు త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్. త్రివిక్రమ్ గారు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకో త్రివిక్రమ్ చేస్తాడు ఇంక సినిమాలు మొత్తం. మహేష్ బాబుతో సినిమాలు మొత్తం త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్ అసలు సినిమా. ఇక్కడ మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం అంతా కూడా ఇక్కడ భారీ కటౌట్లు కట్టారు. మొత్తం రోడ్లన్నింటికి కూడా అన్ని చోట్ల కూడా స్వాగత తోరణాలు కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే మహేష్ బాబుకు ఫ్యాన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆనంద్ సంబరాలు మనం చూస్తున్నాము. అయితే ఆయన ఈ భారీ హిట్ అందుకున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సినిమాకి వచ్చినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఆనందంతో మాత్రం తిరిగి వెళ్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా మహేష్ బాబుకి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క